మరికాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. కనగల్ మండలంలో హ్యామ్ రోడ్డు పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. కనగల్ వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హ్యామ్ ప్రాజెక్టు పైలాన్ను సీఎం రేవంత్ ఆవిష్కరించనున్నారు. రాష్ట్రంలోని రోడ్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం వాటిని హైబ్రిడ్ యాన్యుటీ మోడ్లో నిర్మించేందుకు ఆ రోడ్ల నిర్వహణను 15 ఏళ్ల పాటు కాంట్రాక్టర్లే చేపట్టే విధానానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం R&Bలో ప్రత్యేకంగా హ్యామ్ పేరుతో ఒక విభాగాన్ని ఏర్పాటు చేసింది. R&B పరిధిలో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఎన్ని రోడ్లు నిర్మించాలో నిర్ణయించి మొత్తం 6092 కిలోమీటర్లను 441 ప్యాకేజీలుగా విభజించింది ప్రభుత్వం. 13,006 కోట్లతో ఈ పనులు చేపట్టనుంది. ప్యాకేజీల వారీగా ఈ పనులు చేపట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ శంకుస్థాపన చేయనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక హెలికాప్టర్లో ఇవాళ మధ్యాహ్నం కనగల్కు చేరుకోనున్నారు. మధ్యాహ్నం 3:30కు కనగల్ మండలం అగ్రికల్చరల్ మార్కెట్ కమిటీ యార్డులో HAM రోడ్డు ప్రాజెక్టుల కోసం ఏర్పాటు చేసిన పైలాన్ను ఆవిష్కరిస్తారు. అనంతరం నల్గొండలోని NG కాలేజ్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం పాల్గొనున్నారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లో 24 గంటల కృష్ణా జలాల సరఫరాకు సంబంధించి 83 కోట్లతో చేపట్టే పనులకు అక్కడే శంకుస్థాపన చేయనున్నారు. రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. మరికొద్ది సేపట్లో సీఎం రేవంత్ రెడ్డి నల్గొండకు రాబోతున్నారు. నల్గొండ జిల్లాలో ఇవాళ నల్గొండ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి కనగల్ నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఇటు నల్గొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి కనగల్లో మొత్తం 13,000 కోట్ల వ్యయంతో నిర్మించేటువంటి R&B హ్యామ్ రోడ్లకు సంబంధించి, అంటే ఏదైతే తెలంగాణ ప్రభుత్వం R&B శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఆ హ్యామ్ రోడ్స్, ఈ రోడ్లకు సంబంధించి చేపట్టేటువంటి రోడ్లకు సంబంధించి దాన్ని పైలాన్ని ఆవిష్కరిస్తారు. కనగల్ వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటు చేసినటువంటి పైలాన్ని ఆవిష్కరించిన అనంతరం అక్కడి నుంచి నల్గొండకు చేరుకుంటారు హెలికాప్టర్ ద్వారా. అంటే హైదరాబాద్ నుంచి నేరుగా కనగల్ చేరుకొని అక్కడ కార్యక్రమం పైలాన్ని ఆవిష్కరణ తర్వాత మళ్ళీ అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా నేరుగా నల్గొండకు చేరుకుంటారు. నల్గొండ ఇటు DTCలో అంటే ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్లో దిగి అక్కడి నుంచి ఇక్కడ సభా ప్రాంగణం ఉన్న ఏదైతే మనం చూస్తున్నామో NG కళాశాలలో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభ ప్రాంగణానికి చేరుకుంటారు. ఇక్కడే ఇటు మున్సిపాలిటీ పరిధిలో నల్గొండ కార్పొరేషన్కి సంబంధించి ఏర్పాటు చేస్తున్నటువంటి 83 కోట్లతో ఏర్పాటు చేస్తున్నటువంటి మొదటి ఫేజ్ డ్రింకింగ్ వాటర్ అందించే పనులకు శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత ఈ బహిరంగ సభలో పాల్గొంటారు. ఇక్కడ సీఎంకు రెండవ బహిరంగ సభ ఇది. సీఎం రేవంత్ రెడ్డి హోదాలో రేవంత్ రెడ్డి రెండోసారి పాల్గొంటున్నటువంటి బహిరంగ సభ ఇది నల్గొండ జిల్లా కేంద్రంలో. అదేవిధంగా సొంత డిపార్ట్మెంట్ నుంచి చేపట్టినటువంటి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేపట్టిన నేపథ్యంలో ఇటు R&B శాఖ అధికారులు, అదేవిధంగా జిల్లా యంత్రాంగం, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని సభనైతే ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో వివిధ పార్టీలకు సంబంధించి విపక్షాలకు సంబంధించిన నేతలను అయితే ముందస్తు అరెస్ట్ చేయడం, అదేవిధంగా హౌస్ అరెస్ట్ చేయడం అనేది చేయడం జరిగింది. అంటే అడ్డుకుంటారనే నెపంతో. అదేవిధంగా ఇటు సొంత పార్టీలో కూడా ఇటు సీఎం పర్యటన నేపథ్యంలో సొంత పార్టీలో కూడా లుకలుకలు అనేది మరోసారి మూటా కుమ్ములాట్లు అనేది బహిర్గతమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే స్వయంగా అధికార పార్టీకి సంబంధించిన జిల్లా అధ్యక్షుడికే ఇక్కడ అనుమతి లేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎక్కడ కూడా జిల్లా ఏదైతే సీఎం పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలలో ఎక్కడ కూడా ఆయన ఫోటో లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఒక బీసీ నేతకు సంబంధించిన అంటే జిల్లా అధ్యక్షుడు బీసీగా ఉన్నటువంటి బలైన వర్గానికి చెందినటువంటి వ్యక్తిని ఇటు కాంగ్రెస్ పార్టీలో అవమానిస్తున్నారని చెప్పి పదే ఆరోపణలు, విమర్శలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో తాజాగా ఇటు మరొకసారి ఇటు పున్నా కైలాష్, DCC అధ్యక్షుడు పున్నా కైలాష్ని ఫ్లెక్సీలో ఫోటో పెట్టకుండా అదేవిధంగా ఇక్కడ వేదిక మీద కూడా ఆహ్వానించారు అని చెప్పి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అదేవిధంగా హెలిప్యాడ్, అదేవిధంగా సీఎం రిసీవ్ చేసుకునే దగ్గర కావచ్చు, అదేవిధంగా వేదిక పైన ఉన్నటువంటి లిస్టులో కూడా, ప్రోటోకాల్ లిస్టులో కూడా ఎక్కడ కూడా ఆయన పేరు లేకపోవడం కూడా లేదనే ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో చాలా విమర్శలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. మరొక వైపు R&B అధికారుల అత్యుత్సాహంతో కొంత ప్రోటోకాల్ కూడా వివాదం కూడా నెలకొన్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇటు సీఎం పర్యటన నేపథ్యం, అదేవిధంగా హ్యామ్ రోడ్ల శంకుస్థాపన నేపథ్యంలో, దానికి పైలాన్ ఆవిష్కరణ నేపథ్యంలో ఒక R&B అధికారులు ఒక భారీ ప్రకటన ఇచ్చారు. మొత్తం అంత వివిధ మీడియాలకు, అదేవిధంగా ఇతర అధికారికంగా ఒక ప్రకటన అయితే రిలీజ్ చేశారు. ఆ ప్రకటనలో అంతా కూడా అంటే వాస్తవానికి ఏదైనా డిపార్ట్మెంట్ అధికారిక ప్రకటన విడుదల చేస్తే కంపల్సరీ ఆ జిల్లా పరిధిలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, MLCలు, ఎంపీలు అందరితో ఒక ఫోటోలు అయితే మిస్ కాకుండా చూసుకుంటారు. అది పార్టీలకు అతీతంగా. సో ఇప్పుడు R&B అధికారులు చేసినటువంటి ప్రకటనలో కూడా పార్టీలకు అతీతంగా ఇటు బీఆర్ఎస్కి సంబంధించిన MLC కోటిరెడ్డి ఫోటో కూడా ఉంది. అదేవిధంగా ఇటు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని చెప్పి పెట్టినటువంటి తీన్మార్ మల్లన్న ఫోటో కూడా ఉంది. MLCగా ఆయన ఉన్నారు ఉమ్మడి జిల్లా నుంచి. సో అట్లాంటి ఇతర పార్టీలకు సంబంధించి కూడా ఉన్నాయి. కానీ అధికార పార్టీకి సంబంధించి స్వయంగా
శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఫోటో అనేది అధికారిక ప్రకటనలో లేదు. అదేవిధంగా ఇటు కాంగ్రెస్ ఎమ్మెల్సీకి సంబంధించి శంకర్ నాయక్ ఫోటో కూడా లేదు. సిపిఐ ఎమ్మెల్సీ నీలకంఠ సత్యం ఫోటో కూడా లేదు. దీంతో ఇటు వీళ్ళంతా కూడా తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే శాసన మండలి చైర్మన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అవసరమైతే దీనిపైన చర్యలు తీసుకునేందుకు కూడా ఆయన సిద్ధమవుతున్నట్టు తెలుస్తూ ఉంది. దీనిపైన అంటే తన ఒక సభ్యుడికి హక్కులకి భంగం వాటిల్లుతూ గౌరవానికి భంగం వాటిల్లన్న చర్య కాబట్టి సభా హక్కుల నోటీస్ కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్టయితే ప్రచారం జరుగుతూ ఉంది. దీనిపైన అయితే ఎట్టకేలకు ఇటు శాసనమండలి చైర్మన్ కావచ్చు, అదేవిధంగా ఇద్దరు ఎమ్మెల్సీలు కూడా చాలా సీరియస్గా తీసుకొని దీనిపైన అధికారులపైన చర్యలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తోంది. ఏదేమైనా కానీ సీఎం రేవంత్ రెడ్డి పర్యటనతో ఒక జోష్ నింపాలి క్యాడర్లో అని చెప్పి కాంగ్రెస్ మొదటి నుంచి భావిస్తుంది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏర్పాట్లు చేస్తున్న క్రమంలో ఇటువంటి అంశాలు మొత్తం కూడా ఇటు కాంగ్రెస్ క్యాడర్ని కొంత గందరగోళానికి గురి చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ వెంకన్నతో చంద్రశేఖర్, 10 టీవీ, నల్గొండ.